హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మే నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు డిజిటల్ యాక్సెస్ను ఎప్పుడు ప్రాథమిక హక్కుగా ప్రకటించింది? ఆన్సర్ 2025 మే 1. సుప్రీంకోర్టు డిజిటల్ యాక్సెస్ను 2025 మే 1న ప్రాథమిక హక్కుగా ప్రకటించింది. ప్రతి ఒక్కరికి డిజిటల్ సేవలు అందించాల్సిన బాధ్యత కేంద్రానిదే అని ఆదేశించింది. జేబీ పార్టీవాలా, ఆర్ మహదేవన్లతో కూడిన బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు అసలెందుకు ఈ తీర్పు ఇచ్చిందంటే, యాసిడ్ బాధితురాలైన ప్రజ్ఞా ప్రసూన్ బ్యాంకులో కేవైసీ ప్రక్రియలో ఎదుర్కొన్న సమస్యలపై పిల్లు దాఖలు చేసింది. పిల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. దీనికి అనుగుణంగా సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. ఇటీవల జాతీయ భద్రతా సలహా బోర్డు ఎన్ఎస్ఏబి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అలోక్ జోషి. మాజీ చీఫ్ అయిన అలోక్ జోషి గారు జాతీయ భద్రతా సలహా బోర్డు చైర్మన్గా నియమితులయ్యారు. ఎన్ఎస్ఏబి ఫుల్ ఫామ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్. ఫుల్ ఫామ్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్. దీనిని 1968లో ఏర్పాటు చేశారు. ఇటీవల రక్తపోటును గుర్తించే ప్రీ ఎక్లాంప్సియా పరికరంను ఏఐఐటి అభివృద్ధి చేసింది. ఆన్సర్ ఐఐటి మద్రాస్. ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీ ఆధారంగా ప్రీ ఎక్లాంప్సియా పరికరంను ఐఐటి మద్రాస్ అభివృద్ధి చేసింది. ప్రవాహ్ పోర్టల్ను ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటి నుండి అన్ని నియంత్రిత సంస్థలకు తప్పనిసరి చేసింది. ఆన్సర్ 2025 మే 1. 2025 మే 1 నుండి ఆర్బీఐ ప్రవాహ్ పోర్టల్ను అన్ని నియంత్రిత సంస్థలకు తప్పనిసరి చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవాహ్ పోర్టల్ను 2024 మే 28న ప్రారంభించింది. ప్రవాహ్ ఫుల్ ఫామ్ ప్లాట్ఫామ్ ఫర్ రెగ్యులేటరీ అప్లికేషన్, వాలిడేషన్ అండ్ ఆథరైజేషన్. లైసెన్స్, అనుమతులు, అధికారాల కోసం దరఖాస్తులను సమర్పించేందుకు ఈ పోర్టల్ను ఉపయోగించాలి. వేవ్స్ 2025 సదస్సు ఎక్కడ జరిగింది? ఇక్కడ వేవ్స్ అంటే వరల్డ్ ఆడియో విజువల్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్. ఈ సదస్సు ఎక్కడ జరిగిందంటే దేశంలోనే తొలిసారిగా ముంబైలో జరిగింది. ఈ సదస్సు యొక్క ట్యాగ్ లైన్ కనెక్టింగ్ క్రియేటర్స్, కనెక్టింగ్ కంట్రీస్. మరి సదస్సు ఎప్పుడు జరిగిందంటే మే 1 నుండి 4 వరకు జరిగింది. ఇటీవల విజింజమ్ అంతర్జాతీయ సీ పోర్టును ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ తిరువనంతపురం. 2025 మే 2వ తేదీన 8,900 కోట్ల వ్యయంతో నిర్మించిన విజింజమ్ అంతర్జాతీయ సీ పోర్టును కేరళలోని తిరువనంతపురంలో ప్రారంభించారు. ఇది భారతదేశంలో మొట్టమొదటి సెమీ ఆటోమేటెడ్ డీప్ వాటర్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ ఓడరేవు. దేశంలోనే తొలి గ్రీన్ మున్సిపల్ బాండును ఏ మున్సిపాలిటీ జారీ చేసింది? ఆన్సర్ గజియాబాద్ మున్సిపాలిటీ. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ నగర్ నిగమ్ మున్సిపాలిటీ దేశంలోనే తొలి గ్రీన్ మున్సిపల్ బాండ్ను జారీ చేసింది. గ్రీన్ మున్సిపల్ బాండ్ అంటే పర్యావరణ అనుకూల ప్రాజెక్టుల కోసం మున్సిపాలిటీలు జారీ చేసే బాండ్లు. ఇటీవల కేంద్ర జల సంఘం చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అతుల్ జైన్. అతుల్ జైన్ గారు కేంద్ర జల సంఘం చైర్మన్గా నియమితులయ్యారు. ఇటీవల ఆసియా అండర్-15 మరియు అండర్-17 బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ అమ్మాన్. ఏప్రిల్ 17 నుండి మే 1వ తేదీ వరకు జోర్డాన్లోని అమ్మాన్లో ఈ బాక్సింగ్ ఛాంపియన్షిప్ జరిగింది. ఇటీవల మరణించిన జాతీయ షూటింగ్ మాజీ కోచ్ సన్నీ థామస్ గారు ఏ రాష్ట్రంకు చెందినవారు? ఆన్సర్ కేరళ. సన్నీ థామస్ గారు కేరళ రాష్ట్రంకు చెందినవారు. ఈయనకు 2001లో ద్రోణాచార్య అవార్డు వచ్చింది. ఇటీవల ఆవిష్కరించిన రామానుజన్ జర్నీ ఆఫ్ ఎ గ్రేట్ మ్యాథమెటిషియన్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ అరుణ్ సింఘాల్, డాక్టర్ దేవేంద్ర కుమార్ శర్మ. రామానుజన్ జర్నీ ఆఫ్ ఎ గ్రేట్ మ్యాథమెటిషియన్ పుస్తక రచయితలు అరుణ్ సింఘాల్ మరియు దేవేంద్ర కుమార్ శర్మ. తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జి చంద్రశేఖర్ రెడ్డి. చంద్రశేఖర్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా నియమితులయ్యారు.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆపరేషన్ సింధూర్. పహల్గామ్ ఉగ్రదాడి ఎప్పుడు జరిగిందంటే 2025 ఏప్రిల్ 22న జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ డిస్టిక్లోని పహల్గామ్ బైసరన్ వ్యాలీ వద్ద ఈ ఉగ్రదాడి జరిగింది. బైసరన్ వ్యాలీ మినీ స్విట్జర్లాండ్గా పేరు పొందింది. ఈ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందారు. దీనికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ను ఏ రోజున ప్రారంభించింది? ఆన్సర్ 2025 మే 7. ఆపరేషన్ సింధూర్ను భారత ప్రభుత్వం 2025 మే 7న ప్రారంభించింది. ఇటీవల మరణించిన డిఎంకే అఫ్జల్ ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి? ఆన్సర్ ఫుట్బాల్. ప్రముఖ ఫుట్బాలర్ డిఎంకే అఫ్జల్ ఇటీవల మరణించారు. ఈయన హైదరాబాద్కు చెందిన వ్యక్తి. ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో భారత్ తరపున తాత్కాలిక డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ పరమేశ్వరన్ అయ్యర్. పరమేశ్వరన్ అయ్యర్ గారు ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో భారత్ తరపున తాత్కాలిక డైరెక్టర్గా నియమితులయ్యారు. ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీలో ఉంది. జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ నల్సా కార్యనిర్వాహక చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ జస్టిస్ సూర్యకాంత్. జస్టిస్ సూర్యకాంత్ గారు నల్సా చైర్మన్గా నియమించబడ్డారు. నల్సా ఫుల్ ఫామ్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 ప్రకారము నల్సా ఏర్పాటు చేయబడింది. అమెరికాకు చెందిన ఇలినోయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భారత్లో తమ మొట్టమొదటి అంతర్జాతీయ క్యాంపస్ను ఎక్కడ స్థాపించనుంది? ఆన్సర్ ముంబై. ఇలినోయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముంబైలో తమ మొట్టమొదటి అంతర్జాతీయ క్యాంపస్ను ఏర్పాటు చేయబోతుంది. ఇటీవల ఆదిశక్తి అభియాన్ అనే కార్యక్రమంను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ మహారాష్ట్ర. మహారాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ఆదిశక్తి అభియాన్ కార్యక్రమంను ప్రారంభించింది. వరల్డ్ పోలీస్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ దుబాయ్. 2025 మే 13 నుంచి 15 వరకు దుబాయ్లో వరల్డ్ పోలీస్ సమ్మిట్ జరిగింది. ఈ సదస్సు యొక్క థీమ్ బియాండ్ ద బ్యాడ్స్ ఎన్విజన్ ద నెక్స్ట్ ఎరా ఆఫ్ పోలీసింగ్. ఇందులో హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్కు ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ అవార్డు విభాగంలో ప్రథమ బహుమతి వచ్చింది. ఇటీవల ప్రపంచ కేథలిక్ చర్చిలో తొలి అమెరికన్ పోప్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ రోబర్ట్ ఫ్రాన్సిస్ ప్రెవోస్ట్. రోబర్ట్ ఫ్రాన్సిస్ ప్రెవోస్ట్ గారు తొలి అమెరికన్ పోప్గా ఎన్నికయ్యారు. ఈయన లియో 14 పేరును తీసుకున్నారు. ఇటీవల పాకిస్తాన్ భారత్పై ప్రారంభించిన మిలిటరీ ఆపరేషన్ ఏది? ఆన్సర్ ఆపరేషన్ బనియన్ ఉల్ మర్సూస్. పాకిస్తాన్ భారత్పై ప్రారంభించిన మిలిటరీ ఆపరేషన్ బనియన్ ఉల్ మర్సూస్. పాకిస్తాన్లోని ఏ ప్రాంతం తమకు ప్రత్యేక దేశం కావాలని కోరుకుంటుంది? ఆన్సర్ బలూచిస్తాన్. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ తమకు ప్రత్యేక దేశం కావాలని కోరుకుంటుంది. ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించిన హారోప్ సూసైడ్ డ్రోన్లను భారత్ ఏ దేశం నుండి కొనుగోలు చేసింది? ఆన్సర్ ఇజ్రాయెల్. భారత్ హారోప్ సూసైడ్ డ్రోన్లను ఇజ్రాయెల్ నుండి కొనుగోలు చేసింది. ఈ డ్రోన్లను ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ వారు అభివృద్ధి చేశారు. భారత్ వీటిని 2010 సంవత్సరం నుండి వినియోగిస్తుంది. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో జరుగుతున్న విస్తృత మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్కు ఏ పేరు పెట్టారు? ఆన్సర్ మిషన్ సంకల్ప్. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, తెలంగాణలోని ములుగు సరిహద్దులో గల కర్రెగుట్ట కొండలలో ఈ మిషన్ సంకల్ప్ జరుగుతుంది. దీని ప్రధాన లక్ష్యం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ 1 మావోయిస్టులను నిలువరించడం. ఇటీవల సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సిఈపిఏ ఏ 2 దేశాల మధ్య కుదిరింది? ఆన్సర్ భారత్ మరియు చిలీ. కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ భారత్ మరియు చిలీ దేశం మధ్య కుదిరింది. ప్రస్తుత చిలీ అధ్యక్షుడు గాబ్రియల్ బోరిక్. ఇటీవల పర్యావరణ హితకరమైన అధిక పనితీరు గల నూతన లూబ్రికెంట్ను ఏ ఐఐటి అభివృద్ధి చేసింది?
ఆన్సర్ ఐఐటి గౌహతి. అస్సాంలోని ఐఐటి గౌహతి పర్యావరణ హితకరమైన నూతన లూబ్రికెంట్ను అభివృద్ధి చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటి రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కళాశాలను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ కె సముద్రం. మహబూబాబాద్ జిల్లాలోని కె సముద్రంలో తెలంగాణలోని మొట్టమొదటి రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేశారు. ఇటీవల ఆవిష్కరించిన జనతా కీ కహానీ మేరీ ఆత్మకథ పుస్తకాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ బండారు దత్తాత్రేయ. జనతా కీ కహానీ మేరీ ఆత్మకథ పుస్తకాన్ని రచించింది బండారు దత్తాత్రేయ. ఈయన ప్రస్తుతం హర్యానా గవర్నర్గా పనిచేస్తున్నారు. ఇటీవల వరల్డ్ బ్యాంక్ మద్దతుతో యూపీ అగ్రీస్ మరియు ఏఐ ప్రజ్ఞ పథకాలను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము వరల్డ్ బ్యాంక్ మద్దతుతో యూపీ అగ్రీస్ మరియు ఏఐ ప్రజ్ఞ పథకాలను ప్రారంభించింది. రైతులకు మద్దతునిచ్చి వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం కోసం యూపీ అగ్రీస్ పథకంను ప్రారంభించింది. డిజిటల్ పరిజ్ఞానం ఆధారంగా పాలనా సేవలను రూపాంతరం చేయడానికి ఏఐ ప్రజ్ఞ పథకంను ప్రారంభించింది. ఇటీవల యుఎన్ ఫోరం ఆన్ ఫారెస్ట్ సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూయార్క్. ఈ సదస్సు మే 5 నుండి 9 వరకు న్యూయార్క్లో జరిగింది. ఇటీవల బ్రహ్మోస్ క్షిపణుల తయారీ కేంద్రంను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ లక్నో. 2025 మే 11న లక్నోలోని ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లో రాజ్నాథ్ సింగ్ గారు ఈ తయారీ కేంద్రాన్ని వర్చువల్గా ప్రారంభించారు. భారత్లో సరిహద్దుల్లో సేవల కోసం హ్యూమనాయిడ్ రోబోను ఏ సంస్థ అభివృద్ధి చేస్తుంది? ఆన్సర్ డిఆర్డిఓ. సరిహద్దుల్లో సేవల కోసం హ్యూమనాయిడ్ రోబోను డిఆర్డిఓ సంస్థ అభివృద్ధి చేస్తుంది. డిఆర్డిఓ ఫుల్ ఫామ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ప్రపంచంలో మొట్టమొదటి క్రిప్టో టూరిజం పేమెంట్ సిస్టమ్ను ప్రారంభించిన దేశం ఏది? ఆన్సర్ భూటాన్. భూటాన్ ప్రభుత్వము బినాన్స్ పే మరియు డీకే బ్యాంకుల భాగస్వామ్యంతో ప్రపంచంలోని తొలి జాతీయ స్థాయి క్రిప్టో టూరిజం పేమెంట్ సిస్టమ్ను ప్రారంభించింది. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ట్రక్కును ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ట్రక్కును అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేసింది. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి గారు రాయ్పూర్లో మొదటి ట్రక్కును ప్రారంభించారు. ఈ ట్రక్కుల ద్వారా కాలుష్యరహిత రవాణా విధానాన్ని ప్రోత్సహించవచ్చు. ఇటీవల ప్రపంచంలోనే అతి పొడవైన అరటి ఫల దళం ఎక్కడ బయటపడింది? ఆన్సర్ అండమాన్. ప్రపంచంలోనే అతి పొడవైన అరటి ఫల దళం అండమాన్లో బయటపడింది. దీని పొడవు 4.2 మీటర్స్. ఇటీవల ఇస్రో రీసాట్ 1B ఉపగ్రహంను ఏ రాకెట్ ద్వారా ప్రయోగించింది? ఆన్సర్ పిఎస్ఎల్వి C61XL. 2025 మే 18న ఇస్రో పిఎస్ఎల్వి C61XL రాకెట్ ద్వారా రీసాట్ 1B ఉపగ్రహంను శ్రీహరికోట నుంచి అంతరిక్షంలోకి ప్రయోగించింది. ఈ ఉపగ్రహము రీసాట్ సిరీస్లో 7వది. దీని కోడ్ నేమ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 09. ఇటీవల భారత్ ఏ దేశంకు 15 ఎలక్ట్రిక్ వాహనాలను బహుమతిగా ఇచ్చింది? ఆన్సర్ నేపాల్. భారతదేశం నేపాల్కు 15 ఎలక్ట్రిక్ వాహనాలను బహుమతిగా ఇచ్చింది. బంగ్లాదేశ్లో ఇటీవల నిషేధంకు గురైన ప్రముఖ రాజకీయ పార్టీ ఏది? ఆన్సర్ అవామీ లీగ్. బంగ్లాదేశ్లో అవామీ లీగ్ పార్టీ నిషేధంకు గురి అయింది. ఇది షేక్ హసీనాకు చెందిన పార్టీ. ఇటీవల తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏ దేశ యూనివర్సిటీతో బీఎస్సీ కోర్సు కోసం ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆస్ట్రేలియా. తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆస్ట్రేలియాలోని వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీతో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కోర్సు 4 సంవత్సరాలు ఉంటుంది. మొదటి 3 సంవత్సరాలు తెలంగాణలో చదవాలి, తర్వాత సంవత్సరం ఆస్ట్రేలియాలో చదవాలి. ఈ కోర్సు 2025-26 ఆర్థిక సంవత్సరం నుండి ప్రారంభం కానుంది. ఇటీవల మరణించిన క్రికెటర్ బాబ్ కూపర్ ఏ దేశంకు చెందిన వ్యక్తి? ఆన్సర్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియన్ క్రికెటర్ బాబ్ కూపర్ ఇటీవల మరణించారు.
ఈయన టెస్ట్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ చేశాడు. ఇటీవల ఏ దేశం చెస్పై నిషేధం విధించింది? ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వము చెస్పై నిషేధం విధించింది. చెస్ను జూదానికి మూలంగా భావిస్తూ ఇస్లామిక్ చట్టాలకు అనుగుణంగా ఉందో లేదో విచారించే వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యధిక హిమపులుల సాంద్రత కలిగిన ప్రాంతంగా ఏది నిలిచింది? ఆన్సర్ లడాక్. ప్రపంచంలోనే అత్యధిక హిమపులులు లేదా మంచు చిరుతలు కలిగిన ప్రాంతంగా లడాక్ నిలిచింది. 2025 మేలో విడుదలైన అధ్యయనం ప్రకారం ప్రస్తుతం భారత్లో 718 మంచు చిరుతలు ఉన్నాయి. లడాక్లో 477 ఉన్నాయి. తపతీ బేసిన్ మెగా రీఛార్జ్ ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవల ఏ రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది? ఆన్సర్ మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్. ఇటీవల బద్దలైన కాన్లవోన్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఫిలిప్పీన్స్. కాన్లవోన్ అగ్నిపర్వతం ఫిలిప్పీన్స్లో ఉంది. డ్రోన్లకు అనుకూలమైన క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ టెక్నాలజీ అభివృద్ధికి సి.డాట్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ సినర్జీ క్వాంటమ్. సి.డాట్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ టెక్నాలజీ అభివృద్ధి కోసం సినర్జీ క్వాంటమ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. సి.డాట్ ఫుల్ ఫామ్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్. ఫీఫా మహిళల ప్రపంచ కప్ 2027కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ బ్రెజిల్. 2027 జూన్ 24 నుండి జూలై 25 వరకు ఫీఫా మహిళల ప్రపంచ కప్ బ్రెజిల్లో జరగనుంది. మొదటి ఫీఫా మహిళల ప్రపంచ కప్ దక్షిణ అమెరికాలో జరిగింది. భారత సౌర విద్యుత్ సంస్థ సెకి నూతన సిఎండిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సంతోష్ కుమార్ సారంగి. సంతోష్ కుమార్ సారంగి గారు భారత సౌర విద్యుత్ సంస్థ నూతన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. రామేశ్వర్ ప్రసాద్ గుప్తాను తొలగించి కేంద్రం సంతోష్ కుమార్ సారంగి గారిని నియమించింది. సెకి ఫుల్ ఫామ్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇండియా @2047 లీడింగ్ ద గ్లోబల్ ఎకనామిక్ ఆర్డర్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఎస్పి శర్మ. వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 2027కి ఆతిథ్యం ఇవ్వనున్న దేశాలు ఏవి? ఆన్సర్ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా. వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 2027కి ఆతిథ్యం ఇవ్వనున్న దేశాలు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా. మొదటి వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 1975లో జరిగింది. 2023 సంవత్సరంలో వన్డే క్రికెట్ వరల్డ్ కప్కి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఇండియా. ఇందులో విన్నర్ ఆస్ట్రేలియా, రన్నర్ ఇండియా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.